సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. రథసప్తమి సందర్భంగా ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని ధ్యానించటం వలన ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యము సిద్ధిస్తుంది. 100 ఏళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారని పెద్దలు చెప్తారు. ఆ సూర్య మంత్రం అందరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు చదివినా కూడా ఇదే ఫలితం ఉంటుంది. నమ సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే ఆయురారోగ్య ఐశ్వర్యం దేహి దేహి దేవ జగత్పతే. ఈ శ్లోకం అర్థం తెలుసుకుందాం. ఓ సూర్యదేవ, జగత్ పరిపాలక, నీకిదే నా నమస్కారము. నీవు సర్వరోగములను తొలగించువాడవు, శాంతిని వసంగువాడవు. మాకు ఆయువును ఆరోగ్యమును సంపదను అనుగ్రహించుము. సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడికి నమస్కారం చేసే వారిలో ఇతరుల కన్నా రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. నమస్కార ముద్ర కూడా ఒక ఆసనం. అలా నమస్కారం చేస్తూ 12 సూర్యనమాలు చదివే సమయం లేదా ఇక్కడ ఇచ్చిన ఈ శ్లోకం కనీసం 12 సార్లు అయినా జపిస్తూ సూర్యుడు ఎదురుగా నిల్చుని నమస్కారం చేస్తే నమస్కార ప్రియుడు అయిన సూర్యుడు సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహిస్తారు. అలాగే ఇతరులతో పోలిస్తే సూర్య నమస్కారం చేసే వారి చుట్టూ రేకి అధికంగా ఉంటుంది. ఈ 2 వాక్యాల చిన్న శ్లోకం పిల్లలకు అలవాటు చేయండి. పిల్లలు ఇలా సూర్య నమస్కారం చేయడం వల్ల ఆరోగ్యం, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. క్రమశిక్షణ అలవాటు అవుతుంది. పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారు. సూర్య ద్వాదశ నామాలు ధ్యానిద్దాం. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఈ ద్వాదశ నామాలు స్మరించుకుంటే సూర్యనారాయణుని అనుగ్రహం, ఆశీర్వాదం లభిస్తుంది. ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఓం నమో సూర్యదేవాయ నమః. నమస్కారం.